తెలుగు చిత్ర పరిశ్రమలో 1971 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. అంతకుముందు ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో అంటే 85 చిత్రాలు విడుదలయ్యి సరికొత్త రికార్డు నెలకొల్పాయి. హిందీ చిత్రాలను మినహాయిస్తే మరే ఇతర భాషలోనూ ఇన్ని చిత్రాలు విడుదల కాలేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ హిందీ పరిశ్రమతో పోటీ పడిందనే చెప్పాలి. కలర్ చిత్రాలు ఎక్కువ తయారై సక్సెస్ కావడంతో 1971లో తెలుగు తెర వర్ణశోభితం అయిందని చెప్పాలి. ఆ ఏడాది విడుదలైన చిత్రాల్లో దసరా బుల్లోడు, ప్రేమనగర్, శ్రీకృష్ణ సత్య, మోసగాళ్లకు మోసగాడు, తహసీల్దార్ గారి అమ్మాయి, కళ్యాణ మండపం, చెల్లెలి కాపురం, మట్టిలో మాణిక్యం, మాయల వెల్పు చిత్రాలు విజయం సాధించి వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పాయి. ఇక హీరోల విషయానికి వస్తే నటరత్న ఎన్టీఆర్ 9 చిత్రాల్లో నటించారు. అలాగే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 8 చిత్రాల్లో, నటశేఖర కృష్ణ 12, నటభూషణ శోభన్ బాబు 16, నట ప్రపూర్ణ కాంతారావు 9, రెబల్ స్టార్ కృష్ణరాజు 3, హరనాథ్ 6, రామకృష్ణ 11, చలం 2 సినిమాల్లో నటించారు. హీరోయిన్లలో ఆ ఏడాది ఎక్కువ చిత్రాల్లో నటించిన ఘనత కళాభినేత్రి వాణిశ్రీదే. ఆవిడ 150 చిత్రాల్లో నటించారు. అంతవరకు అత్యధిక చిత్రాల్లో నటించిన రికార్డు విజయ నిర్మల సొంతం. 1971లో ఆవిడ స్థానాన్ని వాణిశ్రీ పొందారు. 1971లో శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య వంటి పౌరాణిక చిత్రాలతో ఎన్టీఆర్ కథానాయకుడిగా తన ముద్ర నిలబెట్టుకున్నారు. అప్పటి వరకు హావభావాలతో సాగిన తెలుగు పాట చిందులు వేయడం దసరా బుల్లోడు చిత్రంతో మొదలైంది. అంతకుముందు అదృష్టవంతుడు చిత్రంతో స్టెప్స్ కు శ్రీకారం చుట్టిన అక్కినేని పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల అని దసరా బుల్లోడులో పాడుతూ స్టెప్స్ వేస్తుంటే థియేటర్స్ లో ప్రేక్షక జనం కూడా గంతులు వేశారు. కథానాయక వాణిశ్రీ అందాల ప్రదర్శనలో ఆనాటి యువత గుండెలు చిక్కుకొన్నాయి. అప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన జగపతి సంస్థ అధినేత రాజేంద్ర ప్రసాద్ హీరో అక్కినేని సూచనపై దసరా బుల్లోడు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ కొత్త వృత్తిలోనూ ఆయన రాణించారు. హీరో కృష్ణ నటించి నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రంతో హాలీవుడ్ కౌబాయ్ తెలుగు తెర మీద కనిపించాడు. హాలీవుడ్ చిత్రాల స్థాయిలో భారీ వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ చిత్రాన్ని నిర్మించారు సూపర్ స్టార్ కృష్ణ. సినిమా ఘన విజయం సాధించి కౌబాయ్ అంటే హీరో కృష్ణే అనే ఇమేజ్ ఆయనకు తెచ్చింది. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మించిన ప్రేమ్ నగర్ చిత్రానికి ఒక కథ. అప్పటికే ప్లాఫుల్లో ఉన్న ఆయన ప్రేమ్ నగర్ కూడా విజయం సాధించకపోతే కారం చేడు వెళ్ళిపోయి వేరే వ్యాపారం చేసుకుంటా అని ప్రకటించి తీసిన సినిమా ప్రేమ నగర్. అంతకుముందు వేరే నిర్మాత దగ్గర ఈ నవల హక్కులు ఉన్నా అతను తీయలేకపోయేసరికి రామానాయుడు ఆ హక్కులు కొని సినిమా తీశారు. అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ప్రేమనగర్ రామానాయుడికి ఘన విజయం సాధించి పెట్టింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను తారా స్థాయిలో నిలబెట్టింది. వసూళ్ల సునామీ సృష్టించింది. తెలుగులో ప్రేమనగర్ హిట్ కాగానే తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా, వసంత మాళిగై పేరుతో, హిందీలో రాజేష్ ఖన్నా హీరోగా ప్రేమనగర్ పేరుతో తీసి ఆ 2 భాషల్లోనూ విజయాలు అందుకున్నారు డి రామానాయుడు. వివిధ భాషల్లో 1400 చిత్రాలు తీయించి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకునే శక్తిని హైదరాబాద్, విశాఖపట్నాలలో స్టూడియోలు, రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ సంస్థలు నెలకొల్పేంత బలాన్ని ప్రేమనగర్ చిత్రం ఇచ్చింది. దర్శకేంద్రుడి కె రాఘవేంద్రరావు తండ్రి ప్రకాష్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆచార్య ఆత్రేయ మాటలు పాటలు, అక్కినేని వాణిశ్రీల అభినయం, మామ మహదేవన్ సంగీతం ప్రేమనగర్ చిత్రాన్ని శిఖరాగ్ర స్థాయికి చేర్చింది. మట్టిలో మాణిక్యం, బొమ్మ బొరుస చిత్రాలు హీరోగా చలం స్థాయిని పెంచాయి. బొమ్మ బొరుస చిత్రం స్ఫూర్తితోనే మెగాస్టార్ చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం రూపుదిద్దుకుంది. ఇప్పుడు హీరోల జయాపజయాలను పరిశీలిద్దాం. 1971లో ఎన్టీఆర్ 9 చిత్రాల్లో నటించారు. వీటిల్లో ఆయన సొంత సినిమా శ్రీకృష్ణ సత్య మాత్రమే హిట్ అయింది. పాతాళ భైరవి, మాయా బజార్, జగదేక వీరుని కథ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ది గ్రేట్ డైరెక్టర్ కేవీ రెడ్డితో ఎన్టీఆర్ కలర్లో తీసిన భారీ సినిమా ఇది. కేవీ రెడ్డికి ఇదే చివరి సినిమా కావడం గమనార్హం.
ఈ సినిమాలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, మైరావణుడిగా ఎన్టీఆర్ 3 పాత్రలు పోషించారు. అలాగే ఆయన నటించిన రైతు బిడ్డ కూడా ఆర్థిక విజయం సాధించింది. 1971లో 100 రోజులు ఆడిన ఎన్టీఆర్ 2 చిత్రాలు ఇవే. చిన్ననాటి స్నేహితులు చిత్రం యావరేజ్ గా ఆడినా లాభాలు తెచ్చిపెట్టింది. శ్రీకృష్ణ విజయం, నిండు దంపతులు, రాజకోట రహస్యం, జీవిత చక్రం, అదృష్ట జాతకుడు, పవిత్ర హృదయాలు చిత్రాలు ఆడలేదు. మొత్తం మీద చూస్తే 1971 సంవత్సరం ఎన్టీఆర్ ను నిరాశపరిచిందని చెప్పాలి. ఇక అక్కినేని ఆ 7-8 చిత్రాల్లో నటించారు. వీటిల్లో దసరా బుల్లోడు ఇండస్ట్రీ హిట్. ఈ సినిమాతో అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రాల ట్రెండ్ మొదలైంది. తెలుగు సినిమా చరిత్రలో తొలి వారం 10 లక్షల రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం ఇదే. ఫస్ట్ రిలీజ్ లో 22 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది. లేట్ రిలీజ్ లో 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాదు శాంతి థియేటర్లో 200 రోజులు ఆడి 4,60,000 రూపాయలు వసూలు చేసింది. అప్పట్లో అదో రికార్డు. అలాగే ప్రేమనగర్ అక్కినేనికి 2వ పెద్ద హిట్. ఆయన చిత్రాల్లో హైయెస్ట్ రిపీట్ రన్ ఉన్న చిత్రాల్లో ఇదొకటి. 130 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది. అక్కినేని వాణిశ్రీ నటించిన పవిత్ర బంధం చిత్రం కూడా కమర్షియల్ గా విజయం సాధించింది. అమాయకురాలు చిత్రానికి మంచి లాభాలు వచ్చాయి. విజయవాడలో 11 వారాలు ఆడింది ఈ చిత్రం. సుపుత్రుడు అన్ని కేంద్రాల్లో మంచి రన్ తో ఆడి కమర్షియల్ గా విజయం సాధించింది. శ్రీమంతుడు చిత్రం మాత్రమే విజయవాడలో 8 వారాలు ఆడింది. మనసు మాంగళ్యం సినిమా దసరా బుల్లోడు విడుదలైన కొన్ని రోజులకే రిలీజ్ అవ్వడం అడ్వాంటేజ్ అయింది. కొన్ని కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. రంగేలి రాజా ఫ్లాప్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే 1971 స్టార్ ఆఫ్ ద ఇయర్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావే. ఇక నటశేఖర కృష్ణ ఆ ఏడాది 12 చిత్రాల్లో నటించారు. వీటిల్లో మోసగాళ్లకు మోసగాడు ఆయన నట జీవితంలో పెద్ద మలుపు. 7 లక్షల రూపాయల బడ్జెట్ తో తయారైన ఈ సినిమా అంతకు 5 రెట్లు వసూలు చేసింది. 1971లో హీరో కృష్ణకు ఏకైక శత దినోత్సవ సినిమా ఇదే. పి చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో కృష్ణ నటించిన తొలి సినిమా అత్తలు కోడళ్ళు ఆర్థిక విజయం సాధించింది. జేమ్స్ బాండ్ 007, అనురాధ చిత్రాలు పర్వాలేదనిపించుకున్నాయి. ప్రేమజీవులు, మాస్టర్ కిలాడి, పట్టుకుంటే లక్ష, నమ్మక ద్రోహులు, బంగారు కుటుంబం, నేను మనిషినే, చలాకిరాణి, కిలాడి రాజా చిత్రాలు అంతగా ఆడలేదు. మోసగాళ్లకు మోసగాడు చిత్రం మినహాయిస్తే 1971 సంవత్సరం హీరో కృష్ణను నిరాశపరిచిందనే చెప్పాలి. నటభూషణ శోభన్ బాబు తన నట జీవితంలోనే అత్యధిక చిత్రాల్లో అంటే 16 సినిమాల్లో నటించిన సంవత్సరం 1971. వాటిల్లో దాదాపు అన్ని చిత్రాలు లాభాలు ఆర్జించడం విశేషం. ఆ ఏడాదిలోనే తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం బిగ్గెస్ట్ హిట్. అందులో శోభన్ బాబు తండ్రి కొడుకుల పాత్రలు పోషించారు. ఇలా సంఘర్షణ కలిగిన 2 పాత్రలను ఒక వర్ధమాన హీరో చేయగలడా అని అందరూ సందేహిస్తున్న తరుణంలో నిర్మాత నెక్కంటి సత్యనారాయణ, దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు సాహసోపేతంగా అడుగు ముందుకు వేయించి శోభన్ బాబుతో ఆ 2 పాత్రలు చేయించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టారు శోభన్ బాబు. అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన చెల్లెలి కాపురం చిత్రం శోభన్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ గ్రేట్ హిట్. తెల్లని మల్లెపువ్వు లాంటి స్వచ్ఛమైన మనసు ఉన్న కారు నలుపు మనిషి పాత్రలో శోభన్ బాబు మెప్పించారు. డీ గ్లామరైజ్డ్ పాత్రలో శోభన్ బాబు నటించిన తొలి చివరి సినిమా ఇదే. వాణిశ్రీ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అమృత ఫిల్మ్స్ బ్యానర్ పై నటుడు బాలయ్య చెల్లెలి కాపురం చిత్రం నిర్మించారు. సతీ అనసూయ చిత్రంలో మరోసారి నారదుడిగా నటించారు శోభన్ బాబు. ఆ పాత్ర చేయడం ఇష్టం లేకపోయినా నిర్మాత ఒత్తిడి చేయడంతో అత్యధిక పారితోషికం తీసుకుని నటించారు. దర్శకుడు విక్టరీ మధుసూదనరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కళ్యాణ మండపం చిత్రం శోభన్ బాబును మహిళా ప్రేక్షకులకు దగ్గర చేసింది. ముఖ్యంగా అమ్మాయిలకు శోభన్ బాబు అంటే క్రేజ్ పెరిగింది. ఎన్టీఆర్ తో శోభన్ బాబు నటించిన చివరి సినిమా చిన్ననాటి స్నేహితులు యావరేజ్ గా ఆడింది. రామాలయం, విచిత్ర దాంపత్యం, శిశింద్రి చిట్టిబాబు, బంగారు తల్లి, మోగ ప్రేమ చిత్రాలు కమర్షియల్ గా విజయం సాధించాయి. నా తమ్ముడు, కథానాయకురాలు, కూతురు కోడలు, జగజ్జంత్రీలు, తల్లి కూతుళ్ళు, దెబ్బకుఠ, దొంగల ముఠ చిత్రాలు పర్వాలేదనిపించుకున్నాయి.
ఓవరాల్గా చెప్పాలంటే శోభన్ బాబు నట జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం 1971. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.